Yes, that's the first topic. Breaking news చూస్తున్నాం ఇందులో ఏపీ సీఎంఓ ప్రక్షాళనకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. సీఎంఓలో ఉన్న కీలక అధికారులపై వేటు పడబోతోందా అనేది ఇప్పుడు మేజర్ క్వశ్చన్ గా వినిపిస్తోంది. రవిచంద్ర ప్రద్యుమ్నలను తప్పిస్తారు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరిని కూడా సీఎంఓ నుంచి బదిలీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అసలు సీఎంఓ అధికారులపై ఇటీవల వరుసగా ఫిర్యాదులు రావటం, సీఎంఓలో పనిచేస్తున్న అధికారులపై ఫిర్యాదులు రావటంతో క్షేత్రస్థాయి నుంచి వస్తున్న రిపోర్ట్స్ ను సీఎం కు ఇవ్వటం లేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సీఎంఓ నుంచే కీలక విషయాలను బయటకు కూడా లీక్ చేస్తున్నారంటూ పెద్ద రకంలో ఇటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది నేరుగా వైసీపీ నేతలతో ఇప్పటికే టచ్ లో ఉన్నారంటూ సీఎం కు అందిన రిపోర్ట్ లో తేలింది. అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనికి సంబంధించి అసలు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది, వీళ్ళిద్దరిని నిజంగానే తొలగించబోతున్నారా లేదా అనేది వేచి చూడాలి. రైట్, సో ఏపీ సీఎంఓలో అసలు ఏం జరుగుతోంది? సీఎం చెప్పింది గ్రౌండ్ లెవెల్ కు సరిగ్గా వెళ్తోందా లేదా? గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నవి సీఎం దగ్గరకు చేరుతున్నాయా అంటే మధ్యలో కథ వేరేలా ఉందని టాక్ వినిపిస్తోంది. మ్యాటర్లు లీక్ అవుతున్నాయంట, అధికారుల సొంత నిర్ణయాలతో సమస్యలు పెరిగిపోతున్నాయట. అందుకే సీఎంఓలో ప్రక్షాళనకు రంగం సిద్ధమైందట. ఆ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో సీఎంఓలో కొందరు అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోందన్న టాక్ వినిపిస్తోంది. సొంత నిర్ణయాలు తీసుకోవటమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. అంతేకాదు సీఎంఓలో డిస్కస్ చేసిన అంశాలు ముందుగానే లీక్ అవుతున్నాయన్న చర్చ కూడా అక్కడే వినిపిస్తోంది. కీలకమైన అంశాలు సీరియస్ గా తీసుకునే వాటిపై కూడా సీఎంఓలోని అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారన్న టాక్ పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వైసీపీకి ముందుగానే చేరవేస్తున్నారనే డౌట్లు గుప్పుమంటున్నాయి. ఎందుకిలా చేస్తున్నారు, తెర వెనుక ఏం జరుగుతోందన్నదే ఇప్పుడు ఏపీ సీఎంఓలు హాట్ టాపిక్ గా మారింది. కీలకమైన అధికారులు వైసీపీ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నట్లు కూడా మరో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలేంటో తేలాల్సి ఉంది. వైసీపీ నేతలపై జరుగుతోన్న కేసుల విచారణలో కొన్ని పేర్లు తప్పించేలా తెర వెనుక చక్రాలు తిరుగుతున్నాయన్నది కొందరు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తోన్న అనుమానాలు. అంతేకాదు కేసుల విచారణ విషయంలోనూ జాప్యం చేయిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇది కూడా సీరియస్ మ్యాటరే. సో మ్యాటర్ ఏంటంటే రవిచంద్ర, ప్రద్యుమ్న ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రద్యుమ్న కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఏపీ సీఎంఓలోనూ ఆయనే కీలకంగా ఉన్నారు. అటు రవిచంద్రపై నమ్మకంతో సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఈ ఇద్దరి పనితీరుపై సీఎం అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం పెరుగుతోంది. అటు టీడీపీ నేతలు, శ్రేణుల నుంచి కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. ఏదో అనుకుంటే, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇంకేదో జరుగుతోందన్నది అసలు మ్యాటర్. ఆడుదాం ఆంధ్ర అవకతవకలపై ప్రెజెంట్ విచారణ జరుగుతోంది. అయితే ఆ ఎంక్వైరీని స్లోగా డీల్ చేయిస్తున్నారా, పేర్లు తప్పిస్తున్నారా, మరేంటో గాని కేసు ముందుకు సాగకపోవటం వెనుక రవిచంద్ర ప్రమేయం ఉందనేది టీడీపీ నేతల ఆరోపణ. మాజీ మంత్రి రోజా వ్యవహారంలో రవిచంద్ర జోక్యం చేసుకున్నారన్న టాక్ టీడీపీలో జరుగుతోంది. రవిచంద్ర జోక్యం కారణంగానే రోజాపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని తెలుగు తమ్ముళ్లంటున్నారు. ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన పనులు, ఆయన జిల్లాకు చెందిన పనుల్లోనే తలమునకలై ఉంటున్నారనేది ముద్దాడ రవిచంద్రపై టీడీపీ నేతల నుంచి మెయిన్ గా ఉన్న కంప్లైంట్. ఏరి కోరి తెచ్చుకున్న సీఎం పనుల విషయంలో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు సీఎంఓలోనే వినిపిస్తున్నాయి. ఇక మరికొందరు వైసీపీ ప్రభుత్వ హయాంలో రిషికొండ, వైసీపీ నేతలు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అటు బదిలీలలో భారీగా లాబియింగ్ జరిగినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సో ఇవన్నీ సీఎంకు కొత్త తలనొప్పులు తెచ్చేవిగా మారుతుండడంతో కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కీలకమైన సీఎంఓను మరింత యాక్టివ్ చేసేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎంఓలు కీలక బాధ్యతలు చేస్తున్న ప్రద్యుమ్న, రవిచంద్రలను తప్పిస్తారనే ప్రచారమైతే జరుగుతోంది. సీఎంఓలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమ ప్రాధాన్యత ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. జీఏడీ
టీటీడీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా పేరు తెరపైకొచ్చిందంటున్నారు. ఓ మహిళా అధికారిని కూడా సీఎంఓలోకి తీసుకురావాలనుకుంటున్నారట. బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ అధికారిని కూడా తీసుకొచ్చి కీలకమైన అసైన్మెంట్లు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో ఏపీ సీఎంఓలు ప్రక్షాళన ఎలా ఉండబోతోందో చూడాలి మరి. సో అసలు ఏపీ సీఎంఓలో పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇన్సైడ్ మ్యాటర్ ను మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో శివ, చెప్పండి, ఇటు ఏపీ సీఎంఓలో మార్పులు చేర్పులు జరుగుతాయి, ఇద్దరు సీనియర్స్ ఆఫీసర్స్ ని ఇటు తొలగించేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎంలో మార్పులు చేర్పులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో కూడా మార్పులు చేర్పులతో పాటు పలు కీలకమైన అంశాలకు సంబంధించి సీఎంఓలో జరుగుతున్న వ్యవహారాలు ప్రతిదీ కూడా కొంతమంది అధికారుల తీరు వల్ల వెనువెంటనే బయటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి కూడా ఇద్దరు సీనియర్ అధికారులు, ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకి సంబంధించి కూడా ఆయన ముఖ్యమంత్రి ఏరికోరి ఆయన తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ ఏదైతే ముఖ్యమంత్రి ఆయనపై ఎంత ఆశలు పెట్టుకున్నారో, ఆయన చాలా ఎక్కువగా పనిచేస్తాడు, ముఖ్యమంత్రితో సమానంగా పనిచేస్తాడు, ఏపీ ప్రభుత్వం అభివృద్ధికి ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కృషి చేస్తారని చెప్పి చాలా ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఆ స్థాయిలో ఆయన పనిచేయట్లేదని చెప్పి కూడా టీడీపీ నేతలు సీఎంఓ నుంచి గుసగుసలైతే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆయనకి సంబంధించిన కొన్ని పనులు, ఆయన జిల్లాకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి చేసుకోవడం మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన వాటికి సంబంధించి కానీ లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన పనుల విషయంలో కూడా తీవ్రస్థాయిలో జాప్యం కొనసాగుతుందనేది ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో కూడా వెలుగులోకి చూసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మరొక అధికారికి సంబంధించి ప్రజ్ఞ అయిన గత ప్రభుత్వంలో కూడా కీలకమైన అధికారిగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయనకు సంబంధించిన ప్రత్యేకంగా కూడా సీఎంఓలో కూడా కీలకమైన అధికారిగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా మరొకసారి సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఆయన కీలకమైన అధికారిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల ఆయన కావచ్చు, ఈయన కావచ్చు, అనేక సందర్భాలకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగే పనులని అంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు, ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిపక్ష నేతలపై కేసులు, అరెస్టు తదితర అంశాలకు సంబంధించి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఏదైతే సూపర్ 6 పథకాలకు సంబంధించి ఎప్పుడు అమలు చేయాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా బయటికి వెళ్తున్నాయని చెప్పి కూడా విస్తృతమైన ప్రచారం కొనసాగుతోంది. దాంతోపాటుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి సంబంధించి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా లీగల్ విభాగంలో ఆయన సతీమణి కీలకంగా కూడా పనిచేసినట్లు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆమె కీలకంగానే పనిచేసిన పరిస్థితి కనిపించింది. సో అటువంటి వ్యక్తికి సీఎంఓ కారులో ఎందుకు బాధ్యత ఇస్తారని చెప్పి ఇటు టీడీపీ నేతలు అలాగే అటు సీఎంఓ అధికారులు కూడా గుసగుసలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో టీడీపీ అనేక సంక్షోభాలని, అనేక అంశాలను ఇచ్చింది. దేశ చరిత్రలో ఎప్పుడు చూడని, ఆ పార్టీ చరిత్రలో చూడని అంశం చంద్రబాబు అరెస్టు కూడా గత ప్రభుత్వంలోనే జరిగిన పరిస్థితి. అటువంటి టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కసి మీద కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఇప్పటికి కూడా గత పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉండటం, అలాగే ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరుకోరి తెచ్చుకున్న వ్యక్తులు సక్రమంగా పనిచేయకపోవటం, అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా సీఎంఓని ప్రక్షాళన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి మాజీ మంత్రి రోజాని తప్పించడంలో కూడా ఈ అధికారులు కీలక పాత్ర పోషించారని చెప్పి టీడీపీ నేతలు బహిరంగ విమర్శిస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడే 11 నెలలుగా వస్తున్న రోజాకి సంబంధించి అనేక సందర్భాల్లో లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అనేక సందర్భాల్లో విమర్శలు చెప్పలేని రీతిలో విమర్శలు చేసినప్పటికీ ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే వీరే కారణం అని చెప్పి మరొక రకమైన ప్రచారం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుందని చెప్పి మంత్రి అసెంబ్లీలో చెప్పినప్పటికీ దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, కాసుకోండి అని చెప్పి రోజా సవాల్ విసిరిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ముఖ్యమంత్రి కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు సహాయ సహకారాల మూలంగానే ఆమె ఆ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. సో వీరిద్దరికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి భావిస్తున్నారు. దాంతోపాటుగా ప్రధానంగా గత ప్రభుత్వానికి సంబంధించిన రుషికొండ విషయంలో కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతల బిల్లులు మంజూరులో కూడా ఈ అధికారులు కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. సత్తాజ్. Yes, thank you, Shiva. So, అది ఏపీ సీఎంఓలో మరి మార్పులు చేర్పులు జరగబోతున్నాయా? ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్ ఇందులో పనిచేస్తున్న ఇద్దరు కూడా వైసీపీకి క్లోజ్ గా ఉన్నారు అంటూ తెలుస్తోంది. అండ్ లీక్స్ కూడా సీఎంఓ నుండి డైరెక్ట్ గా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో మరి సీఎం చంద్రబాబు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది మరికొన్ని రోజుల్లో